ఓకే ప్రసాద్, ఇప్పుడే 5 minutes లో వస్తాను. బెదరు నీ సిస్టమ్ లాక్ చేసుకుని వెళ్ళు. అవసరంలా మొబైల్ తీసుకెళ్తున్నా. నేనేం చెబుతున్నాను బెదరు, నీ సిస్టమ్ లాక్ చేసుకుని వెళ్ళు. అదేరా నేను చెబుతుంది, మొబైల్ తీసుకెళ్తున్నా. మొబైల్ తీసుకెళ్తే నా మొబైల్ కి బ్లూటూత్ ఉందా? ఉంటే నా మొబైల్ ని నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేశానా? చేస్తే ఎప్పుడైతే నా మొబైల్ ని ల్యాప్టాప్ కి దూరంగా తీసుకెళ్తానో బ్లూటూత్ రేంజ్ వరకు, ఆ రేంజ్ కట్ అవగానే ఆటోమేటిక్ గా నా ల్యాప్టాప్ లాక్ అయిపోతుంది. నీ విండోస్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళు, అకౌంట్స్, ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్స్ ఇందులోకి వెళ్ళు. ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్ లో డైనమిక్ లాక్, ఇక్కడ నీ మొబైల్ ని బ్లూటూత్ ద్వారా నీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకో. ఇక్కడ ఎలో అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చు, సెలక్షన్ చేసి నీ ల్యాప్టాప్ లో బ్లూటూత్ ఆన్ చేసి మొబైల్ ద్వారా నీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయి. ఓకే, అలా కనెక్ట్ లో ఉన్నప్పుడు నీ ల్యాప్టాప్ నార్మల్ గానే డిస్ప్లే అవుతా ఉంటుంది. ఎప్పుడైతే బ్లూటూత్ రేంజ్ కట్ అయిందో ఆటోమేటిక్ గా నీ ల్యాప్టాప్ అనేది లాక్ అయిపోతుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతుందంటే, నేను చెబుతా, నేను ఎప్పుడైతే వర్క్ చేసేటప్పుడు మా ఆవిడ గట్టిగా పిలిచిందో, కరెక్ట్ అలాంటి సిచ్యువేషన్ లో చేస్తున్న వర్క్ వదిలేసి తక్షణమే వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అయింది. అవును, మరి మొబైల్ కూడా ఆడబెట్టి పోతే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:30 అయింది బెదరు. కరెక్ట్ గా 5 గంటలకి పుత్తూరు బస్సు వచ్చింది, ఎక్కి పుత్తూరు పోయిరా. బెదరు, మన కంప్యూటర్ లో ఫైల్స్ ని ఫోల్డర్స్ ని హైడ్ చేస్తాం, అన్హైడ్ చేస్తాం, అది తెలిసిందే కదా. కానీ కొత్తగా చేయాలి బెదరు. కొత్తగా అంటే ఒకసారి కంప్యూటర్ చూడు. చూస్తున్నా, నీ కంప్యూటర్ లో కాదురే, నా దాంట్లో చూడు. ఇందులో ఫోల్డర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు బెదరు. ఉన్నా హైడ్ చేస్తుంటావు. కరెక్ట్. ఇప్పుడు మౌస్ పాయింటర్ ఎక్కడ పెట్టు. ఇక్కడ ఏదో సెలక్షన్ అవుతుంది బెదరు, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫోల్డర్ బెదరు, ఇందులో ఆల్రెడీ కొన్ని వీడియో ఫైల్స్ ఉన్నాయి. అదేగా చెబుతుంది. అక్కడ ఫోల్డర్ ఉన్న సంగతి మనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎలా బెదరు ఇది? ఇక్కడ రవి అనే ఫోల్డర్ ఉందా, ఇందులో ఆల్రెడీ కొన్ని ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయా? ఈ ఫోల్డర్ ని హైడ్ చేద్దాం. ముందుగా ఈ ఫోల్డర్ నేమ్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్. ఇప్పుడు కీబోర్డ్ లో నువ్వు Alt 0160 ఆల్ట్ వదిలేసాయి, ఆటోమేటిక్ గా నేమ్ అనేది హైడ్ అయిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేయి. దీని తర్వాత ఆ ఐకాన్ కూడా హైడ్ చేయి. రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్ లోకి వెళ్ళు, కస్టమైజ్ ట్యాబ్ క్లిక్ చేయి, చేంజ్ ఐకాను. ఇక్కడ మనకి అన్విజిబుల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. అప్లై, ఓకే. ఆటోమేటిక్ గా ఆ ఫోల్డర్ అనేది హైడ్ అయిపోతుంది. కానీ మౌస్ కర్సర్ తీసుకెళ్ళగలే అక్కడ సెలక్షన్ అయింది. డైరెక్ట్ గా ఓపెన్ చేయి, అందులో ఉన్న ఫైల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఓకేనా? ఎలా ఉంది? బాగుందనా? నిజం బాగుంది. ఏంట్రా పైకి కిందకి తెగ స్క్రోల్ చేస్తున్నావు? నా కంప్యూటర్ లో ఒక యాప్ ని అన్ఇన్స్టాల్ చేద్దామంటే ఎక్కడా కనబడట్లేదు బెదరు, అన్ని చిన్న చిన్న ఐకాన్స్. నువ్వు అలాంటప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నువ్వు ముందుగా సాగదీకి బెదరు, పాయింట్ రా. రన్ కమాండ్ లోకి వెళ్ళు, విండోస్ బటన్ ఆర్. ఇక్కడ నువ్వు ఏం టైప్ చేస్తావంటే షెల్ యాప్స్ ఫోల్డర్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. నీ విండోస్ లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. నీకు అవసరం లేని అప్లికేషన్ డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకో. ఆ అప్లికేషన్ మీద రైట్ క్లిక్ ఇవ్వు, అన్ఇన్స్టాల్. డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే బెదరు. దుర్గా ప్రసాద్, నీ సిస్టమ్ ర్యామ్ ఎంత? 16 GB బెదరు. మరి ప్రాసెసర్? ఒక్క నిమిషం బెదరు. మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు అడుగు బెదరు. నేను ఈ సిస్టమ్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా అడుగుతా. సాఫ్ట్వేర్ గురించి, హార్డ్వేర్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెప్పాలి. ఓకే బెదరు. ఎక్కడికి వెళ్తున్నా? ల్యాప్టాప్ కొన్నప్పుడు అట్ట పెట్టిస్తాడు కదా, దాని మీద అన్ని ఉంటాయి. నీ కంప్యూటర్ లో కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ చేయి, CMD. ఇక్కడ MS Info 32 అని టైప్ చేసి ఎంటర్ కొట్టు. ఒక విండో అయితే ఓపెన్ అయిందా? నీ సిస్టమ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. OS, వర్షన్, అలానే హార్డ్వేర్ కి సంబంధించి, సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్, నీ ల్యాప్టాప్ కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తాం బెదరు? ఇక నువ్వు అలా మాట్లాడితే ఇక నేనేం చెప్పను? బెదరు, నా విండోస్ లో ప్రాబ్లం వచ్చింది. చేదేమన్నా పట్టిందా? హౌస్ విండోస్ కాదు బెదరు, కంప్యూటర్ విండోస్ లో. ఇక్కడ ఏదైనా విండోని ఇలా టైటిల్ బార్ మీద షేక్ చేయగానే బ్యాక్ సైడ్ లో ఉన్న విండోస్ అనేది మినిమైజ్ అవ్వాలిగా బెదరు. అయితే నా దాంట్లో అవ్వట్లేదుగా బెదరు, ఏం చేయాలి? ఎక్కువ విండోస్ ఓపెన్ చేయకు, చేసిన ఒక్కొక్కటి క్లోజ్ చేసుకో. నువ్వు అలా చెప్పొచ్చా బెదరు? చెప్పకూడదు. సొల్యూషన్ చెప్పు బెదరు. నువ్వు సెర్చ్ బాక్స్ లో మల్టీ టాస్కింగ్ సెట్టింగ్స్ ఈ ఆప్షన్ ఓపెన్ చేయి. ఇక్కడ డిఫాల్ట్ గా విండోస్ 11 లో టైటిల్ బార్ విండో షేక్ ఆఫ్ లో ఉండొచ్చు, ఇది ఆన్ చేసుకో. ఇప్పుడు చూడు, ఈ టైటిల్ బార్ ని సెలక్షన్ చేసి షేక్ చేస్తున్నాను.
అది ఆటోమేటిక్ గా మినిమైజ్ అయిపోయినాయి. ఓకేనా? ఓకే. ఏంట్రా మౌస్ బాగా కొడతావా ఏంటి? మౌస్ పని చేయట్లేదు బెదరు. వైర్లెస్ మౌస్ లాగా ఉంది. బ్యాటరీ అయిపోయిందేమో చూడు. నిన్నే కొత్తది వేసా, అయినా మెనూస్ స్లోగా ఓపెన్ అవుతున్నాయి. మెనూస్ స్లోగా ఓపెన్ అవడానికి మౌస్ కి సంబంధం ఏంద్రా సొంట. మరేం చేయాలంట? రన్ కమాండ్ లోకి వెళ్ళు, విండోస్ బటన్ ఆర్, అక్కడ REG ఎడిట్ టైప్ చేయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెంట్ యూజర్ లోకి వెళ్ళు, కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళు, ఇక్కడ డెస్క్టాప్ ని క్లిక్ చేయి. ఇక్కడ ఒక కమాండ్ మెనూ షో డిలే, ఈ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. మోడిఫై, ఇది డిఫాల్ట్ గా 400 ఉంటుంది. దీన్ని 0 ఇచ్చి ఓకే ప్రెస్ చేయి, క్లోజ్ చేయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకో. ఓకే బెదరు. బెదరు అయినా స్లోగానే ఉంటుంది. సిస్టమ్ రీస్టార్ట్ చేయరా, రీస్టార్ట్ చేయి. స్పీడ్ గా ఓపెన్ అవుతుంది బెదరు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.